హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వెంకటగిరి జాతరకి అయితే పోతున్నాను. వీడియో అయితే మామూలుగా ఉండదు, చాలా క్రేజీగా ఉంటుంది. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వెంకటగిరి అనేది మనకు అరౌండింగ్ మా ఇంటి దగ్గర నుంచి అరౌండింగ్ 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దారిలో ఏమేమి వస్తాయి, ఎలా పోతున్నాను అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇకైతే మనం రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఫైనల్ గా రెడీ అయితే అయిపోయాను. మరి జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. పొద్దుగాల బయలుదేరాం కాబట్టి కడుపులో నెమళ్ళు జింకలు ప్రగిస్తూ ఉన్నాయి. కడుపులో అక్కడక్కడ సింహం అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా వింటుంటే కడుపులో ఒక అడవేమో ఉందని అనుకుంటున్నారా? నా కడుపే ఒక అడవండి. ఇదంతా ఎందుకులే గానీ నాకు ఆకలేస్తుందిరా అంటే మా ఫ్రెండ్ గారు ఒక షాప్ దగ్గర ఆపాడు. అక్కడ టిఫిన్ ఉంది. టిఫినే ఉంది, ఇంకేం లేదు. నేను చెప్పేది టేస్ట్ అండి, అది బుర్రా బూత. నేను చెప్పేది కంప్లీట్ చేయకుండా నేను మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ గారు పక్క నుండి ఏం కావాలరా నీక ఏముండాలరా నీక అంట. మా ఊడు ఆకలికి ఏది పెట్టినా తినేస్తున్నాడు. ఆ టిఫిన్ అయితే ఎట్టగొట్టి తినేసి మన ప్రయాణం అయితే కొనసాగించా. వెంకటగిరి చాలా దూరం కదా, మధ్యలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందో ఏమో. దారైతే గూగుల్ అమ్మ తల్లి చెప్తుంది. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందో గూగుల్ అమ్మ తల్లి చెప్తుందా? అది చెప్పినా కరెక్ట్ కాదు. ఎవరో విఐపి నెల్లూరు నుంచి జాతరకైతే పోతున్నారు అనుకో. అలాంటి బండ్లుంటే భలే ఉంటది కదా. అయినా ఆశకి హద్దు ఉండాలి, దానికి డాష్ ఉండాలి. టిఫిన్ తిని చాలా సేపు అయింది. టీ తాగదామని రాపూర్ ఊర్లోకి అయితే మా ఫ్రెండ్ గారు తీసుకొని వచ్చాడు. అరే బస్ స్టాండ్ దగ్గర టీ అంగడి ఉంది కదా అంటే, ఇక టీ బాగుండదు, ఊర్లో తీసుకోపోతున్నా, టీ భలే ఉంటది అని తీసుకొని వచ్చాడు. టీ భలే ఉంది రో, నువ్వు నా లెక్కలు కాదు, నీకు కొంచెం టేస్ట్ ఏడ్చిందిలే. టీ సూపర్ అని చెప్పాను గానే బాగుందండి. టీ తాగేసి మా ప్రయాణం అయితే మరలా కొనసాగించాం. తెలుగు వీరలేవరా దీక్ష పూని సాగరా. వెయిట్ యాడికి వెళ్ళిపోకండి, నేను పాట పాడనులే. రోడ్లు విశాలంగా ఉన్నాయని 100-150 కొట్టవాకండి. కేరన్న చెప్పినట్టు మన కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా. దారిలో ఈ లొకేషన్ చూస్తుంటే భలే ఉన్నాయి కదబ్బా. ఎంత చూసినా చూడాలి అనిపిస్తూనే ఉన్నాయి. ఏం చేస్తాం, మన కొంప ఇక్కడి నుంచి చాలా దూరం.
ఫైనలీ జాతరకి అయితే వచ్చేసా. అమ్మవారి గుడి దగ్గరికి పోవడానికి ఇదే ఆర్చ్. మధ్యాహ్నం వచ్చాను కదా, లైటింగ్ అయితే అందగలేదు. రాత్రి అయితే లైటింగ్ అయితే వస్తుంది. ఏదేమైనా లోపల ఏముందో చూడాల్సిందే. జాతర టైం కదా, ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకొక విషయం అండి, నేను ఈ జాతరకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుందో ఏమో. నేను ఈ జాతరకు వచ్చేటప్పుడు జాతరకు వచ్చే జనాల గురించి చాలా విన్నా. సరే లోపలికి వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. వెళుతూ ఉంటే చెరువు మధ్యలో సాయిబాబా బొమ్మ అయితే దర్శనం ఇచ్చింది. భలే ఉంది కదా. దర్శనం కోసమని క్యూలో నిలబడ్డా. ఇది క్యూవా? ఓరు నాయన, ఇంతమంది జనాలేంద్రా. వెంకటగిరి జాతర అంటే అట్లా ఉంటది మరి. దర్శనం టికెట్లు 100 రూపాయలు 300 అయితే ఉన్నాయి. ఖాళీగా ఉంది కదా అని 100 రూపాయల టికెట్లు అయితే తీసుకున్నా. దాని తర్వాత 300కి పోతే బాగుండేది కదా అని రిలీజ్ అయ్యా. ఎంత అయినా తీసేసుకున్న తర్వాత ఏం చేయాలి. క్యూలో దర్శనం అనేది గంటసేపు పట్టింది. జనాలు అయితే జాతరకి తండోపతండాలుగా అయితే వచ్చున్నారు. క్యూలో దోసుకుంటూ నెట్టుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మవారి టెంపుల్ దగ్గరుండే ఆర్చిని పూలతో బాగా డెకరేషన్ చేశారు కదా. అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి తిరణాలు మొత్తం ఒక రౌండ్ అయితే వేసా. ఇది కదా తిరణాలు అంటే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. మీ ఓపికతో తిరిగితే షాపులన్నీ తిరగొచ్చు. నాకు తెలిసి మన వాళ్ళకి అంత ఓపిక అయితే ఉండదు. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. లోపలికి వచ్చేదాకా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉందని కూడా నాకు తెలియదు. బయట నుంచి కనిపించలేదండి. పిల్లలైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జాతర రోజు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒక రోజు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. జైంట్ వీల్ కొంచెం వంగిపోయినట్టుంది. లేకపోతే ఎవరైనా వంచేశారా? గుడి దగ్గరే కాదు, ఇక్కడ కూడా జనాలు ఉన్నారండి. కానివ్వండి. ఎవడి పనిలో కూడా ఉన్నారంటే. మీరు లాస్ట్ గా ఏ తిరణాలకు పోయారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. లైఫ్ లో ఒకసారైనా తిరణాలకు వచ్చి తిరణాల్లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయి. ఆ షాప్స్ అంటూ మీరే చూసేయండి. ఫైనలీ జాతర కంప్లీట్ చేసుకొని నెల్లూరుకి అయితే బయలుదేరేసాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.